నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పన్నికారెడ్డి తండ్రి చిట్టెం వెంకటేశ్వరరెడ్డి జయంతి సందర్భంగా స్థానిక సివిఆర్ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివంగత చిట్టెం వెంకటేశ్వరరెడ్డి జయంతి వేడుకలను స్థానిక సివిఆర్ బంగ్లాలో నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గంజ్ వద్ద గల వెంకటేశ్వరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం పన్నికారెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన నారాయణపేటలో విద్య, వైద్యం అందించాలని తన తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తానన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ కోసం ఎమ్మెల్యే ద్వారా ప్రతిపాదనలు తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఇదిలా ఉండగా రక్తదాన శిబిరంలో 73 మంది రక్తదానం చేశారు. మున్సిపల్ కార్మికులకు దుస్తుల పంపిణీ, విద్యార్థులకు నోట్బుక్లు ఎమ్మెల్యే పన్నికారెడ్డి పంపిణీ చేశారు. సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మెంబర్స్ ఆఫ్ లయన్స్ క్లబ్ అందరికీ కూడా, మా పట్టణానికి మిగతా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకి, అదే విధంగా మున్సిపల్ వర్కర్స్ కి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రోగ్రామ్ అసలు పొద్దున్న స్టార్ట్ కావాల్సిందే, కొంచెం నా హెల్త్ బాగాలేకుండా కాబట్టి కొంచెం డిలేగా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు రన్నింగ్ రేస్ లో నడిపిస్తున్నాం. ఇక్కడ ఒక 5 నిమిషాలు, అక్కడ ఒక 5 నిమిషాలు, అక్కడ ఒక 5 నిమిషాలని. సో ఈ రోజు మీ అందరికి తెలుసు, నిన్న నా పుట్టినరోజు ఉండే. ఈ రోజు మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ అనేవి లయన్స్ క్లబ్ 21 ఆగస్ట్ రోజు నిర్వహిస్తాయి. ఎందుకంటే స్వర్గీయ చిట్టెం వెంకటేశ్వరరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో ఈసారి కూడా బుక్స్ పంపిణీ అనేది, ఇంటర్మీడియట్ పిల్లలకి బుక్స్ పంపిణీ, ఐ క్యాంప్ కానివ్వండి, మిగతా రకరకాల క్యాంప్స్ అనేవి కూడా ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 మంది పిల్లలని ఐడెంటిఫై చేసి, ఎవరైతే మరీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అసలే కష్టం అవుతుంది చదువుకోవడానికి, కానీ టాలెంట్ ఉండి వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చి వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఏదో రకంగా మంచి చదువుతున్న ఉద్దేశంతో ఆ 10 మంది పిల్లల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం లయన్స్ క్లబ్. దాంట్లో భాగంగా ఆ 10 మందికి సైకిల్ అనేది కూడా లయన్స్ క్లబ్ ద్వారా వాళ్ళకి. థ్యాంక్ యూ. ఐదు మంది బ్లాక్ అండ్ తీసుకురావడం, మిగతా అక్కడ కూర్చోవాలి, మిగతా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్నామా అనగాదు మున్సిపల్ కదా, కాదమ్మా మీకు చెప్పాను కదమ్మా. మీకు మిగిలితే మీ క్లాస్కి ఇస్తారు, కూర్చోండి.